హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా జాను. సో హోటల్ స్టైల్లో మంచి క్రిస్పీ దోశ కావాలంటే ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడాల్సిందే. మంచి దోశ బ్యాటర్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు నేర్పిస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెందుకు లేట్, వీడియోని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. సో దోశ కావాలంటే మా బాబుకి అడుగుతున్నాడు, ఎంత ఆలస్యం చేయొద్దు, స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి దోశ కావాలంటే కావాల్సిన మెయిన్ 2 ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఏంటంటే మినపగుళ్ళు అండ్ బియ్యం, అంతేనండి. సో ఈ రెండింటితో మనం తయారు చేసుకోవచ్చు అనమాట. పర్ఫెక్ట్గా వస్తుంది దోశ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 1 గ్లాస్తో ఫుల్గా మినపగుళ్ళుని మనం నానబెట్టుకోవాలన్నమాట. అండ్ ఈ గ్లాస్తో ఒక 5 గ్లాసుల బియ్యాన్ని మనం నానబెట్టుకోవాలి. అదే రేషన్ బియ్యం ఉంటాయి కదండి, అవి నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం మార్నింగ్ నానబెట్టుకోవాలన్నమాట బియ్యం మాత్రం, ఎందుకంటే బాగా నాని అట్లు మంచిగా వస్తాయి అనమాట. సో మార్నింగే మేము బియ్యం నానబెట్టేశాను. అండ్ మినపగుళ్ళు అయితే ఆఫ్టర్నూన్ నానబెట్టాను, నేను ఇప్పుడు నైట్ చేస్తున్నాను కాబట్టి. అదే మీరు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా చూపించేస్తాను నేను ఎలా నానబెట్టాను. సో ఫ్రెండ్స్, చూస్తున్నారుగా మినపగుళ్ళు బియ్యం నేను నానబెట్టేశాను అనమాట. మార్నింగ్ బియ్యం నానబెట్టా, ఆఫ్టర్నూన్ మినపగుళ్ళు నానబెట్టా. మినపగుళ్ళు ఒక 3 అవర్స్ నానితే సరిపోతుందండి. బియ్యం మాత్రం ఒక 6 అవర్స్ అలా నానబెట్టుకోవాలి. ఇదిగోండి, మెత్తగా అయిపోయినాయి బియ్యం. ఈ మినపగుళ్ళు 2 చక్కగా నానిపోయినాయి. సో మనం ఇప్పుడు ఎలా రుబ్బుకోవాలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి. సో ఫ్రెండ్స్, మనం మినపగుళ్ళను అయితే నీట్గా ఒక 7-8 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం గ్రైండర్కి వేసుకోవాలి. సో ఇది వాష్ చేసిన తర్వాత నేను వీడియో కంటిన్యూ చేస్తాను. సో ఫ్రెండ్స్, నేను మినపగుళ్ళు అయితే నీట్గా వాష్ చేసేసాను. చూసారు కదా, ఇదిగోండి ఈ టైప్లో మనం నీట్గా వాష్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం దీన్ని గ్రైండర్కి వేసేయడమే. సో ఫ్రెండ్స్, ఇంక గ్రైండర్లో వేసేస్తున్నాను నేనైతే. నేను బియ్యం 5 గ్లాసులు అని చెప్పాను కదా, ఎందుకంటే నేను మిక్సీ పట్టి వేస్తాను అనమాట బియ్యాన్ని. సో అందుకని చెప్పి 5 గ్లాసులు చెప్పాను. డైరెక్ట్గా గ్రైండర్లో వేసే వాళ్ళు ఉంటారు బియ్యం కూడా, అలాంటి వాళ్ళు ఒక 3 గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, పప్పు అయితే నేను గ్రైండర్లో వేస్తాను. ఈ ఒక వాటర్ బాటిల్ కూడా మనకు వాటర్ కావాలి, ఎందుకంటే నలిగేటప్పుడు మనం మధ్య మధ్యలో నీళ్ళు పోసుకుంటూ ఉండాలి కదా. సో అందుకని చెప్పి కొంచెం వాటర్ వేసిన తర్వాత స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, పప్పు అయితే నలుగుతుంది కదా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే బియ్యాన్ని మనం మిక్సీకి జార్లో వేసుకొని ఆడాలన్నమాట. మెత్తగా స్మూత్గా వచ్చేలా ఆడాలి. ఎందుకంటే దోశలు మంచిగా క్రిస్పీగా రావాలంటే మనం ఈ టైప్లో చేసుకుంటే బాగుంటుంది. గ్రైండర్లో వేస్తాం అనుకోండి అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో ఆడుకొని వేసుకోవడమే మంచి పద్ధతి. మేమైతే ఇలానే ఫాలో అవుతాం. సో మీకు కూడా అలానే చెప్తున్నాను. సో దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మొత్తం బియ్యం అంతా ఇలానే చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం గ్రైండర్లో షిఫ్ట్ చేసుకోవాలి. సో ఇంకెందుకు లేట్, మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఎక్కువసేపే పట్టుకోవాలి, ఎందుకంటే పిండి అనేది మెత్తగా రావాలి మనకి. సో బియ్యం అనేది మెత్తగా నలిగే వరకు మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని మనం గ్రైండర్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. సో ఎక్కువసేపే పడుతుంది మిక్సీ పట్టడం, ఎందుకంటే బియ్యం ఎక్కువ ఉంటాయి కదా. 5 గ్లాసులు అని చెప్పాను నేను. ఆ 5 గ్లాసులు 3 ట్రిప్పుల కింద మనం మిక్సీ పట్టుకోవాలి. సో మొత్తం అంతా మిక్సీ పట్టేసుకొని మనం అందులోకి షిఫ్ట్ చేసేసుకోవడమే. అప్పుడు 2 కలిసి నలుగుతాయి అన్నమాట. పప్పును బియ్యం 2 కలిసి నలుగుతాయి లాస్ట్లో. సో అందుకనే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. నేను మిక్సీ పడుతుంటే మా వాడు పక్కన సౌండ్స్కి నన్ను లాగుతున్నాడు అనమాట ఎత్తుకోమని.
మధ్య మధ్యలో ఎత్తుకోమని ఏడిపిస్తూ ఉంటాడు. సో మనం మిక్సీ అయితే పట్టేసుకున్నాము, మొత్తం అంతా అందులోకి అయితే షిఫ్ట్ చేసేద్దాం. మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే చూసారు కదా, ఇలా మెత్తగా రావాలన్నమాట కన్సిస్టెన్సీ. అప్పుడే మనకి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. సో కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని గ్రైండర్లోకి వేసేయడమే. అది నలుగుతూ ఉంటుంది కదా, చూసారా పప్పు అనేది కొంచెం ఆ కన్సిస్టెన్సీ అవ్వాలి. అలా అయిన తర్వాత మనం ఈ మిక్సీ పట్టిన దాన్ని బియ్యాన్ని అందులో పోసేసుకోవడమే. సో ఇలా మొత్తం అన్ని బియ్యం అంతా మనం ఇలా ఇందులోనే పోసేయాలన్నమాట, మిక్సీ పట్టిన బియ్యం అంతా. ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి బియ్యం అయ్యేంత వరకు. సో నేను 3 ట్రిప్పులు పట్టానండి, 3 ట్రిప్పుల బియ్యాన్ని ఇందులో పోసేస్తున్నాను. ఈ మెథడ్ ఫాలో అయితే మనకి దోశలు క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది మా అత్తయ్య గారి స్టైల్ అనమాట. అంటే నేను ఇక్కడికి వచ్చాక ఇలా నేర్చుకున్నాను. సో అందుకని మీకు కూడా ఇలా చూపిస్తున్నాను. ఒక 10 మినిట్స్ నలగాలి బియ్యం వేసిన తర్వాత. ఇప్పుడు చూసారా పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ఈ టైప్లో మనకి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు రాయిని తీసి నీట్గా కడిగేసుకోవడమే. సో పిండి అయితే నలిగిపోయింది. ఇది నైట్ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ వేసుకుంటే బాగుంటుంది అనమాట దోశలు ఎప్పుడైనా. లేకపోతే మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని నైట్ వేసుకోవడం అయినా, నైట్ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ వేసుకోవడం అయినా అలా చేయాలి. అప్పటికప్పుడు తింటే అంత టేస్ట్ ఉండదు. కానీ మా హస్బెండ్కి దోశలు అంటే పిచ్చి ఇష్టం. అప్పటికప్పుడు చేసింది కూడా వేస్తే తినేస్తారు. నేను చేసి 1 అవర్ కూడా అవ్వలేదు, ఈలోపే నాకు టిఫిన్ కావాలి దోశలు వెయ్యి అన్నారు. సో అడిగారు కదా ఇంకెందుకులే ఆలస్యం అని చెప్పి వేద్దామని ప్రిపేర్ అయిపోయాను. సాల్ట్ అయితే కలిపేసుకోవాలన్నమాట. సాల్ట్ కలుపుకున్న తర్వాత మనం దోశలు వేసేసుకోవాలి. సో నేను దోశలు వేయడం అయితే స్టార్ట్ చేసేసానండి. మా సైడ్ అయితే అట్లు అంటారు, దోశ అని కూడా అంటారు. మీ సైడ్ అయితే వీటిని ఏమంటారో కామెంట్స్లో చెప్పండి. అండ్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పిండి అయితే. అండ్ ఇది వేగిన తర్వాత కూడా ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. ఈ కన్సిస్టెన్సీలో ఉందనుకోండి చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరైతే ఈ మెథడ్ని అయితే ఫాలో అయిపోండి. ఎలా వచ్చిందో కూడా నేను మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, దోశలు అయితే ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. మా హస్బెండ్కి వేసి పెట్టేస్తాను అనమాట. తను చాలా ఇష్టంగా తింటారనమాట. తన కోసమే స్పెషల్గా నేను ఈ దోశ పిండి తయారు చేస్తాను. మా అబ్బాయికి అయితే ఇడ్లీ పిండి అట్లు ఇష్టం, మా హస్బెండ్కి అయితే ఈ దోశలు ఇష్టం అనమాట. ఇవ్వండి దోశ ఎలా ఉంది, నచ్చిందా? థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ చూసారు కదా హోటల్ స్టైల్ పర్ఫెక్ట్ క్రిస్పీ దోశ ఎలా తయారు చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా అన్నీ చెప్పాను అనుకుంటున్నా. ఏమన్నా పాయింట్స్ మిస్ చేసి ఉంటే కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్.